కొండపల్లి పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో 57.12 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఇంటింటికి కుళాయి ఇవ్వాలనే 45 సంవత్సరాల కల ఈ పథకం ద్వారా త్వరలోనే సాకారం కాబోతుందన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో 5 ఏళ్ల నిర్వహణకు ఈ పథకంలో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నెల 26 నుంచి జూలై 28 వరకు టెండర్లకు అప్లికేషన్లు తీసుకుంటారని తెలిపారు. ఈ కొండపల్లి ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి సుమారు 40-45 సంవత్సరాల నుంచి ఇంటింటికి నీటి సరఫరా ఇవ్వాలి, మంచినీటి సరఫరా ఇవ్వాలి, మాకు కావాలనేది మాకు ఒక కోరిక, ఎప్పటి నుంచో ఒక కళ. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ ఇస్తే ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్లు నియోజకవర్గం దాకా ఉన్నాయి, ఇటు అక్కడ దాకా ఉన్నాయి, కాబట్టి మీకు ఇస్తానికి కుదరదు. మీ ఒక్కళ్ళకి ఇస్తే ఈ నియోజకవర్గంలో చాలామందికి వాటర్ స్కీమ్ వెళ్దాం అని అంటే మేము కూడా ఆగి ఏదో రకంగా ఎలా అయితే మనకి ఇంటింటికి త్వరగా వచ్చింది ఈ మంచినీటి స్కీమ్ అని చెప్పని ఎదురు చూస్తున్నాం. మన ప్రీతమ నాయకులు మా గౌరవనీయ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5 సంవత్సరాల మెయింటెనెన్స్తో 57,12,00,000 రూపాయలు అమృత్ పథకం కింద ఇవాళ శాంక్షన్ చేయించుకొని వచ్చారు. రేపు నుంచి 26వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు, టెండర్లు తీసుకుంటున్నారు. 21వ తారీఖు వచ్చే నెల ఆఖరి బిడ్ రోజు. కాబట్టి ఇంత మంచి స్కీమ్ని మన గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకోబట్టి గతంలో కూడా ఒకసారి ఇలాగ వచ్చి ఆగింది. ఇప్పుడు మళ్ళీ గట్టిగా తీసుకొని నా హయాంలో ఇది తొందరగా అవ్వాలి మా కళ అని చెప్పనేసి మేము ప్రజలు పెడతాం వలన ఆ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే దీంట్లో ఎంపీ గారు పాత్ర కూడా ఉంది. ఆయన కూడా చొరవ తీసుకొని త్వరగా ఏ విధానం చేసుకొచ్చారు. ఈ స్కీమ్ కనుక తొందరగా అయిపోతే 2 సంవత్సరాలు ఎంతో పీరియడ్ ఇస్తున్నట్టున్నారు. ఈ స్కీమ్ అయిపోతే ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రజలకి మంచినీటి సమస్య తీరిద్దని చెప్పని మా కోరిక నెరవేరిద్దని ఈ సభాపూర్వకంగా ఈ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఎంపీ గారి కేశినేని చిన్ని గారికి హృదయపూర్వక నమస్కారాలు. 12.5 MLD హెడ్ వాటర్ ట్యాంక్ కూడా అక్కడ మనం కడతాం. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి మన కృష్ణా రివర్ నుంచి ఇక్కడ ఏదైతే వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యి మనం వాటర్ సప్లై చేస్తామో అక్కడికి వచ్చేసరికి దాదాపు 2.9 కిలోమీటర్స్ వస్తుంది. దానికి వచ్చేసరికి ఏంటంటే మేము 500 mm లెంత్ కెపాసిటీ పైప్ లైను, దాంతో మేము ఆ పైప్ లైన్ అనేది వేసి అక్కడి నుంచి దాదాపుగా 5 ట్యాంకులు అనేది మేము కడుతున్నాం. 5 ట్యాంకులు కూడా ఏంటంటే 4000 KL అంటే దాదాపుగా 4 లక్షలు ఒక్కొక్క ట్యాంక్కి 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకులు 5 మేము కడుతున్నాం. 5 కూడా ఏంటంటే మొత్తం ఊరు మొత్తం మీద హెచ్డి పైప్ లైన్ వేస్తున్నాం. మొత్తం 57 కిలోమీటర్లు మొత్తం కూడా ఎస్టిమేషన్లో భాగంగా వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం దాదాపు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 12,200 వరకు కూడా హౌస్ హోల్డ్స్ ఉన్నట్లుగా అఫీషియల్గా ఉంది. ప్రతి ఇంటికి కూడా వాటర్ అనేది ఇవ్వడానికి ప్రయత్నంగా మా చైర్మన్ గారు చెప్పినట్లుగా రేపు 27వ తారీఖు నుంచి దీనికి బిల్ అనేది వేస్తారు. నిన్న కలెక్టర్ గారి మీటింగ్కి చిట్టిబాబు గారు అటెండ్ అవటం, అమృత్సర్ పథకం కింద మనకి శాంక్షన్ అవటం, ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని ఆపిచ్చింది గత గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేసుకొని టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది. అతి తొందరలోనే ప్రజలకి కష్టాలను తీర్చడం అన్నది, కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటయ్యి బోర్డు ఫామ్ అయ్యాక ఫస్ట్ టైం మాకు ఇలా టెండర్ ప్రక్రియ వరకు వెళ్ళటం, తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి రావటం అన్నది చాలా ప్రజలు ఆనందంగా ఉండటానికి ఇదొక ఫస్ట్ నిదర్శనంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో శ్రమించారు దీనికి. ఎలా అయినా సరే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాళ్ళ కష్టాలని తెల్లారు లేసాక బిందులు పట్టుకొని వెళ్ళటం, పనికి వెళ్ళటం ఒక పక్క, ఒక వంతు అయితే నీళ్ళ కోసం గొడవలు పడటం ఒకటి జరుగుతుంది. దానికి అంతటికీ ఈరోజు ఫుల్ స్టాప్ అన్నది జరిగింది. తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి రావటం వల్ల ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడటం ఒకటి, అలాగే మనం సమ్మర్లో కూడా నీటి ఎద్దడి ఎదుర్కోవటం జరిగిద్ది. దానివల్ల కూడా అలా నీటి ఎద్దడి అన్నది లేకుండా స్టోరేజ్ ముందుగానే చేసుకోవటం వల్ల సమ్మర్ని కూడా మనం ఎదుర్కోవచ్చు అనేసి
ఈరోజు తెలియజేస్తున్నాం. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం వాళ్ళ ఇబ్బందుల్ని ముందు వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏది ఉందో దాని మీదే దృష్టి పెట్టండి, దాని మీదే మీరు ముందుగా ప్రయత్నం చేయండి, ప్రజల్లోనే నిరంతరం ఉండండి అనేసి మనకి ఇది ఫాస్ట్గా చేయటం అన్నది చాలా మంచి జరిగింది. ప్రజలకి అతి తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి అయితే వచ్చిద్దని తెలియజేస్తున్నాం.